మార్కెట్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త రకం ఫ్రాడ్ వస్తూనే ఉంది. రీసెంట్గా మన హైదరాబాద్కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తన ఫోన్ ఛార్జర్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ ఛార్జర్ని ఉపయోగించినందుకు అతని మొబైల్ బ్యాంకింగ్ నుంచి దాదాపుగా 16 లక్షల రూపాయలు కోల్పోయాడు. విషయం ఏమిటంటే, ఇతను ఇండియా నుంచి వేరే దేశం వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక వెయిటింగ్ రూమ్లో ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఎవరో వదిలేసి వెళ్ళిన ఛార్జర్తో తన మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఇదే ఇతను చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ఈ స్కామర్లు కావాలనే ఇలా ఛార్జర్లు వదిలేసి వెళ్తున్నారు. ఈ ఛార్జర్లలో ఆల్రెడీ ఒక చిప్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ ఛార్జర్ని మీ ఫోన్కు కనెక్ట్ చేస్తారో మీ ఫోన్ కంప్లీట్గా హ్యాక్ అయిపోతుంది. మీ ఫోన్ డేటా మొత్తం కూడా ఈ హ్యాకర్ యాక్సెస్ చేయగలడు. దాంతో అతను మీ మొబైల్ బ్యాంకింగ్ హ్యాక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేయగలడు. ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి బయట ఎక్కడా కూడా మీకు తెలియని వాళ్ళ ఛార్జర్స్ని యూజ్ చేయకండి. నాకు తెలిసి ఇలాంటి విషయాలు ఎక్కువ మందికి తెలియవు. ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకుని ఉంటే అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి.